ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణ్ని. భువనగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాం. ఒక బ్యాచ్ అయితే వచ్చేసింది, ఇంకొక బ్యాచ్ కింద నుంచి కొండ ఎక్కుతున్నారు. ఎక్కాల. గుడి చాలా ఎత్తులో ఉంది, నిశ్శబ్దంగా. చూడండి ఎంత ఎత్తుకొచ్చినామో. ఈయనేనండి భువనగిరి అత్తిరాల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ భువనగిరి కొండ అయితే ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోండి. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసారంటండి. స్వామివారి పాదాలు, ధ్వజస్తంభం. ఇక్కడ భువనగిరి కొండ మీద స్వామివారు కొండ కింద వెలిసారంటండి. అందుకు ఆ కొండను తవ్వకోకుండా ఆ కొండ మీదే గుడిని అయితే నిర్మించారు. ఆధునికంగా నిర్మించారండి గుడిని. ఇక్కడ స్వామివారి చుట్టూ దశావతార మూర్తులను అయితే ప్రతిష్ఠించారండి. అలాగే ఇక్కడ కూడా కోలాటం వేసేద్దామని మా వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు. చూడు, వీడికి తొలకొచ్చాలకు ఎంత బాగా ఉన్నారు. నిండు జాబిలి చూపించి లోపలికి పోయి మొక్కొని రాపోండి. ఆల్రెడీ లావణ్య యొక్క మొక్కొని వచ్చింది. చూడండి, అంతసేపు అలసిపోయినాం కదా, ఇక్కడ వాటర్ కనిపించేసరికి అందరూ చల్లని వాటర్ అయితే పట్టుకుంటున్నారు. దర్శనం చేసి వచ్చినారు దేవక్కంగా. ఇదే ఇట్ల నుంచి ముందరికి. ఇంకా మరి కొద్దిసేపట్లో కోలాటం వేయబోతున్నాం ఇక్కడే. మా కోలాట ప్రదర్శన తర్వాత తాళ్ళపాకకైతే మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇప్పుడు రిటర్న్ బయలుదేరుతున్నాం భువనగిరి నుంచి. ముని దేవి ముందరికి రా. దేవి నువ్వు చెయ్యి ఆపు. ముందర లక్ష్మక్క వాళ్ళు ఉన్నారు. సుధా. ఇప్పుడు ఈ కొండలలోంచి మేము బయలుదేరుతున్నాం. చూడండి, భువనగిరి కొండ నుంచి తగ్గుకైతే దిగుతున్నాం. ఆల్రెడీ మా వాళ్ళ ఒక వెహికల్ అయితే కదులుతుంది. చూడండి, ఇది మాది. చూడండి, మా వాళ్ళంతా బయలుదేరుతున్నారు. టైం 1:15 అవుతుంది. మా వాళ్ళ దుస్థితి చూడండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. మా కోలాటం ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఈవినింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. అందుకు మా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.